Cheers. Cheers. Cheers, guys. రే ఇప్పుడు ఏం చేస్తావురా ఈ డబ్బులతో? రిచ్గా మంచి కార్ కొనుక్కుంటాను రా. అక్కడ నుంచి నా ప్రియ దగ్గరికి వెళ్ళి దాన్ని పికప్ చేసుకుని సిటీ అంతా జామ్ జామ్ అని తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. రే నువ్వు మాట్లాడటం మానేసినట్టుగా ప్రియతో? నాకు ఇంకా దాంతో ఏం పని ఉంటుందిరా. ఓకే, నా లైఫ్ మొత్తం వేగస్, ఆమ్స్టర్డామ్ వీసా రాగానే. అవునా? అమ్మయ్య. రే నీ పరిస్థితి ఏంట్రా? రే హలో, నే వాట్స్ యువర్ ప్లాన్? మనందరం హ్యాపీగానే ఉన్నాం కానీ పాపం కిషోర్ భయ్య పరిస్థితి ఎట్లుందో ఏమో. రే మళ్ళీ సెంటిమెంట్ మొదలెట్టు. ప్లాన్ ఇచ్చింది ఆడే కదా, ఆడు దొబ్బించుకుంటాడు. నీకెందుకురా? రే సిగ్గుగా అనిపించట్లేదు అలా మాట్లాడడానికి నీకు? అరే అసలు ఆడిచ్చిన ప్లాన్ వల్లే కదా మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం డబ్బులు వచ్చి. అరే కష్టాల్లో ఉన్న మనిషిని అలా వదిలేయడం కరెక్ట్ కాదురా. మెంటాలిటీ మార్చుకోలేదు అసలు నువ్వు ఇంకా. రైట్, ఈ సొల్ నాకు చెప్పకండి రా. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంత ప్రేమ ఉంటే మీరే వెళ్ళి విడిపించుకోండి. రే నేను వెళ్తున్నాను. చెత్తగాడు ఏం మాట్లాడుతున్నాడు? బిల్ ఆల్రెడీ కట్టేశాను. బాయ్. ఎక్కడ్రా వీడు? వెతుకో. ఎక్కడ్రా ఆ కిషోర్ గారు? ఎక్కడా పారిపోయాడు అన్న. అంబులెన్స్ మాత్రం ఇక్కడే వదిలిపెట్టాడు. అట్టెట్ట పారిపోతాడు రాజా? ఇప్పటిదాకా మన దందాలో ఎవడైనా పారిపోయాడ్రా? అరే ఈ విషయం బయటకు వస్తే శంకర్ బాబుకి మార్కెట్లో ఇజ్జత్ ఉంటుందిరా. అరే కోటిన్నర నువ్వు ఇస్తావా? ఎన్ని సంఖ్యలు లాగితే కోటిన్నర సంపాదిస్తాను రా. ఏరా నీ బాబు ఇస్తాడా? నీ అమ్మ ఇచ్చుద్దా? చెప్పు భే. మాట్లాడవేరా? చూస్తావేరా? మాట్లాడండి రా. చెప్పు రాజా, మాట్లాడండి రా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దామన్నా. మేనేజ్ చేస్తావా? ఎలా మేనేజ్ చేస్తావురా? ఇది నా ఇజ్జత్కి సవాల్ రా. మార్కెట్ లో నా ప్రెస్టీజ్ అంతా బట్టగచ్చిపోయిందిరా. ఒరేయ్ వాడు నాకు కావాలి. వెళ్ళి పోలీసులతో మాట్లాడండి. ప్రతి చెక్ పోస్ట్ చెక్ చేయండి, ప్రతి బండి చెక్ చేయండి. హైదరాబాద్ లో ఏ ఊరున్నా సరే సాయంత్రం వాడు నా ముందు ఉండాలా. వాడు లేడా? వాడు డెడ్ బాడీ నాకు కావాలి. వాడు డెడ్ బాడీ. రే ఆగండి రా. రే ఇంకెంతకాలం అని పరిగెత్తాం రా. మంచో చెడు నేను వెళ్ళి మా ఫాదర్ని తీసుకొస్తాను. మీరు వెళ్ళేదైనా థియేటర్లో దాక్కోండి. థియేటర్లోనా? థియేటర్లో ఎందుకురా? పబ్లిక్ ప్లేసెస్ సేఫ్. అట్లనే ఓకేనా? చలో. ఆటో ఆగు. బంజారాజ్ పోని. బాబు ఈ గోల ఈ హడావిడి. మహేష్ బాబు సినిమా అంటే ఇట్లానే ఉంటది భయ్యా. ఏదోటి భయ్యా, కానీ ఆ జైగడ్ వస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకు అస్సలు మనిషివా గోడవా? రాననుకున్నారా? రాలేడనుకున్నారా? ఆఫ్టర్ 10 years ఎవ్రీ ఫిలిం ఇన్ ద క్లైమాక్స్ లేడ్. అరే వెన్నెల కిషోర్, నిన్ను అప్పగించి ఆ 2 కోట్లు నొక్కి 1,00,000 కోట్లు తాగుదామని డిసైడ్ లోపే నా వ్యాన్ ఎత్తుకెళ్ళావురా. నీ వల్ల ఎవడెవడో గుమ్మేశాడు. ఇంటికెళ్తే మా ఆవిడ, ఆఫీస్కి వెళ్తే మా బాసు, వీళ్ళందరి వల్ల టెన్షన్ తో వైబ్రేట్ అయి ఫుల్ కొట్టాలని ఉందిరా కిషోర్ గా. తాగుబోతు కిషోర్ గా నేను కాదు. నేనెంత నీట్ గున్నా లీడర్లు డాక్టర్లు వాడతారా ఈ డ్రెస్. నువ్వు రా కమెడియన్. కామెడియన్ కమ్ డైరెక్టర్. 2 సినిమాలు డైరెక్షన్ చేసినట్టు తెలుసా? తెలుసులే. ఒక దాంట్లో క్లారిటీ లేదు, ఇంకో దాంట్లో కంటెంట్ లేదు. ఎవడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తాడు. ఈడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లేట్రా. తాగిన ఉంటాను నేను భయ్యా. పోజరా పోజయ్.